హాయ్ హలో అండి అందరికీ. ఈరోజు కర్రీ వచ్చేసి క్యాబేజ్ ఆలు ఫ్రై అండి. క్యాబేజ్ ఆలుని కట్ చేసి కడిగి పక్కన పెట్టేసుకోవాలండి. కడాయి పెట్టేసి అందులో ఆయిల్ అయితే పోసేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కినాక అందులో కొద్దిగా జీరా ఫ్రై అయినాక అందులో ఆనియన్ అయితే పోసేసుకోవాలండి. ఆనియన్ ఫ్రై అయ్యాక ఆనియన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ అయితే ఫ్రై అయినాయి కదండి. దాంట్లో పత్తా గోబీ ఆలు వేసి ఫ్రై చేసుకోవాలండి. బాగా కలవబెట్టాలి. కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టేసుకోవాలండి. కలవబెట్టేసి మూత పెట్టడం అయితే అయిందండి. దో మినిట్ తర్వాత తీసి చూస్తే మళ్ళీ కలవబెట్టాలండి. కొద్దిగా ఉడికిందండి. మళ్ళీ కలవబెట్టేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. ఈ కర్రీ వచ్చేసి తొందరగా అయిపోద్దండి. మూత అయితే తీసాను కదండి. మళ్ళీ కలవబెట్టాలి. కలవబెట్టినాక అందులో టమాటాలు అయితే వేసేసానండి. నేనైతే 2 టమాటాలు వేసుకున్నానండి. మీకు కావాలంటే ఇంకా వేసుకోవచ్చండి. మళ్ళీ కలవబెట్టి మూత అయితే పెట్టేసుకున్నానండి. మూత తీసి చూస్తే మసాలాలు వేయాలండి. కారము, ధనియా పౌడర్, హల్దీ పౌడర్, హల్దీ అంటే పసుపు అండి, ఉప్పు అయితే ముందే పోసేసాం కదండి. జస్ట్ కొద్దిగా కలవబెట్టాలి. మళ్ళీ మూత పెట్టాలండి. అవి మగ్గాలి కదండి. మళ్ళీ మూత తీసి చూస్తే ఉడుకుందండి. దాంట్లో గరం మసాలా అయితే వేసానండి. వేసి మళ్ళీ కలవబెట్టాలి. మరి కొద్దిగా ఉడకాలి కాబట్టి మళ్ళీ కొద్దిగా మూత పెట్టానండి. 1 నిమిషం కోసం మూత అండి. నిమిషం అయింది కదండి. చూస్తే ఉడికి ఉంది. అందులో కొద్దిగా ధనియా వేసానండి. ధనియా పత్తా వేసి కలవబెట్టేయడమేనండి. టేస్టీ రెస్టారెంట్ ఆలు పత్తా గోబీ ఫ్రై రెడీ అండి. నచ్చితే ఇంట్లో చేసుకోండి. ఉప్పు కొద్దిగా సరిపోలేదండి. అందుకనే మళ్ళీ ఉప్పు వేసాను. కూర ఎలా ఉందో ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. టేస్టీ కర్రీ రెడీ. ఓకేనండి. నచ్చితే చేసుకోండి. లైక్ और షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? పైనుంచి కొద్దిగా ధనియా గార్నిష్ చేసుకోవాలండి. ఓకేనండి. బాయ్ ఫ్రెండ్స్.